నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టువారు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ మంచి దేశము నుండి విశాలమైన ఆ మంచి దేశమునకు, అనగా కానానీలు, ఇత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివీలకు, యెబూసీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మోషేతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మోషే మిద్యాను అరణ్యములో తన మామ మందను మేపుతా ఉన్నాడు. అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చాడు. 2వ వచనంలో ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ఐగుప్తు దేశం నుండి, మనకు తెలుసు మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడై ఉన్నాడు. మగపిల్లల్ని బ్రతకనియొద్దు, ఆడపిల్లల్ని ఏం చేయమన్నాడు? ఫరో చంపివేయమన్నాడు. 3 నెలలు దాచిపెట్టి మోషేని తల్లిదండ్రులు దాసలేక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టారు. ఫరో కుమార్తె స్నానం చేయడానికి తన స్నేహితులతో కూడా స్త్రీలతో వచ్చినప్పుడు పిల్లవాడు నైలు నదిలో జమ్ము పెట్టెలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఎబ్రీలు పిల్లలు ఎవరో పారేసారని దగ్గరకు తేమన్నప్పుడు అతను చూసినప్పుడు ఆమెకి ఇష్టం కలిగింది. ఎవరంటే? మోషే అంటే. చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు అని రాయబడింది అపోస్తుల కార్యగ్రంథంలో. అయితే దివ్య సుందరుడు. అలాగైతే ఇతనిని నా కొరకు పెంచమన్నప్పుడు ఐగుప్తు దేశంలో సకల విద్యలు ప్రావీణ్యులు కలిగిన వాడై 40 సంవత్సరాలు ఎదిగాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. తర్వాత అక్కడ ఐగుప్తుడిని చంపినప్పుడు అది ఫరోకు తెలుస్తుందని భయపడి పారిపోయాడు మిద్యాను అరణ్యానికి. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఫరో రాజకుమార్తె కుమారుడిగా 40 సంవత్సరాలు మందకాపరిగా ఉన్నాడు. రాజుగారి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళి గొర్రెల మందను కాస్తున్నాడు. అక్కడే వివాహం చేసుకున్నాడు. వెళ్ళి అక్కడే వివాహం చేసుకున్నాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఒకరోజు మందను కాస్తూ ఉంటే మిద్యాను అరణ్యంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు.
ఎలాగూ ఒక దట్టమైనటువంటి పచ్చటి పొద మంటగా పడతా ఉంటుంది దానిలో, కానీ ఆ పొద ఏమవట్లేదు, కాలిపోవట్లా. అరే ఈ వింత ఏందో చూద్దామని వెళ్ళాడు. మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాడు. చూసి మోషే మోషే అని పిలిచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. సౌలా సౌలా అని పిలిస్తే ఏమన్నాడు? నువ్వెవడవి ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? నువ్వెవడవి ప్రభువా. మోషే అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు కూడా నీ దాసుడు నేను ఆలకించుతున్నాను అన్నాడు. ఇలాగో ప్రవక్తలను పిలిచాడు దేవుడు, భక్తులను పిలిచాడు, దేవుని పిల్లలను ఎందరినో పిలిచాడు. అయితే మోషే ఆ వింత చూసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చిత్తము ప్రభువా అన్నాడు. కానీ అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పాడు. పాత నిబంధన గ్రంథములో మందిరము పరిశుద్ధము, దేవుని సన్నిధి పరిశుద్ధము, దేవుడు మాట్లాడే స్థలం కూడా పరిశుద్ధంగా. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీ దేహమే దేవునికి ఆలయము అన్నాడు. ఏమన్నాడు? నీ దేహమే దేవునికి ఆలయము అన్నాడు. కాబట్టి ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళితే చెప్పులు బూట్లు వేసుకునే దేవుని వాక్యం చెప్తారు. వాళ్ళు ఇంకేమి విడవరు బయట. ఎందుకు? నీ దేహమే దేవునికి ఆలయం అని. అలాగైతే మరి చెప్పులు ఎందుకు ఇడవమన్నాడు ఇక్కడ? మోషేకి తన్ను తాను దైవత్వాన్ని ప్రత్యక్ష పరుచుకోవటానికి. ఇప్పుడు చెప్పాడు, నీ తండ్రి దేవుడను నీ పితరుల దేవుణ్ణి, అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుణ్ణి అనగానే మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచాడు. అమ్మో, మా పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని వెరిచాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. ఎవరిని చూశాడంట? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను. మోషే అప్పటి వరకు ఎక్కడున్నాడు? 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కాబట్టి నా ప్రజల బాధను నేను చూశాను, నువ్వు వెళ్ళాలి ఆడిక అని చెప్పాడు. మోషే అన్నాడు, నువ్వు పంపదొలిస్తే నన్ను పంపించు, నేను నోటి మాన్యం కలిగిన వాడిని అన్నాడు. అంటే నేను నత్తి వాడిని, నత్తోడిగా పుట్టించిన నేనే, మోగోడిగా పుట్టించిన నేనే. కాబట్టి నువ్వు అలా అనకూడదు. చాలామంది సాకులు చెప్తారు. దేవుని సన్నిధి అంటే ఏం చెప్తారు? సాకులు చెప్తారు. కానీ దేవుడు మోషేని ఏం చేశాడు? బలపరిచి పంపించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఐగుప్తి బానిసత్వం. ఐగుప్తి అంటే ఏంటిది? బానిసత్వం. ఐగుప్తి దేశంలో స్వేచ్ఛ ఉంది, కానీ ఏ స్వేచ్ఛ? చెడిపోవడానికి, పాడైపోవటానికి. అంత మాత్రమే కాదు, కానీ వారికి స్వంత స్వేచ్ఛ లేదు. ఏమి లేదు? నా భార్యకి బాగలేదు, ఈరోజు నా భార్య ఇంటికాడ ఉంది, నేను కూడా ఉండాలి అంటే ఒప్పుకోరు. అంత కఠినత్వం చేయించారు. ఇటుకలు, మట్టి అవన్నీ కూడా ఎవరు చేయాలి చెప్పండి? ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, వారు ఇశ్రాయేలీయుల చేత
చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగటమట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలముల పనిలో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. 2వ అధ్యాయం 23వ వచనంలో ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెడితే వారి మొర దేవుని యొద్దకి చేరింది. అప్పుడు మోషేను దర్శించాడు. ఎవరు? దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మిద్యాను అరణ్యంలో ఉంటే మోషే మందన వేపుతుంటే అక్కడ మోషేని ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూశాను. పనుల్లో వాళ్ళు కష్టపెడుతున్న కష్టాన్ని, వాళ్ళ మొరను నేను విన్నాను. వాళ్ళ దుఃఖాలు నాకు తెలిసినాయి. కాబట్టి వాళ్ళని విడిపించటానికి నేనేం చేశాను? దిగి వచ్చాను. విడిపించటానికి ఏం చేశాడంట? ప్రభు దిగి వచ్చాడు. అలాగైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నేను దిగి వచ్చాను. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఏం చేశాడంట? విడిచి వచ్చాడు. ఐగుప్తి బానిసత్వంలో నుంచి, ఐగుప్తి లోకానికి పోల్చబడింది, ఐగుప్తి పాపానికి పోల్చబడింది, దాని నుంచి విడిపించటానికి నేను దిగి వచ్చాను. అలాగనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ అన్నాడు, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఏం చేశాడంటే విడిచి వచ్చాడు. దేనికి వచ్చాడు? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మనవలని క్రీస్తుతో కూడా బ్రతికించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తుతో కూడా, క్రీస్తు లేకపోతే మనకు బ్రతకలేం. ఎందుకని? అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు ఉనికిని కలిగి ఉన్నామని రాయబడింది. ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు ఉనికి, మానవుని యొక్క ఉనికి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి, ఆకాశము జగత్ పునాది వేయబడక మునిపే, అంటే రవ్వంతా సృష్టించబడక మునిపే నీ నా రక్షణ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తులో ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పౌర హక్కు, మన నిరీక్షణ రేపు ప్రభు వస్తున్నాడు. ఆయన ఎదుర్కోవటానికి మనము మేఘమండలం మీదకి కొనిపోబడతాం. అలాంటి గొప్ప నిరీక్షణ అపరాధములో ఉన్న మనవలను, పాపములో ఉన్న మనవలను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తం వలన దూరస్తులైన మనవల్ని సమీపస్తులుగా చేశాడు అని ఎఫెసీయులకు రాస్తూ పౌలు తెలియజేశాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు మన అపరాధములను క్షమించుట కొరకు ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. చూడండి, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో మనం చూస్తాం. నేను వారి దుఃఖాలు నాకు తెలుసు, వారి మొర నేను విన్నాను, ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నేను చూశాను అన్నాడు. అయితే మొదట యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని
మీకు తెలియను. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? పాపములు తీసివేయటానికి ఆయన భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు ఏమీ లేదంట, పాపము లేదు. పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. మానవుడు లోకములో శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము కలిగి జీవిస్తున్నటువంటి మానవుణ్ణి విడిపించటానికి లోకము దాని ఆశ ఒకరోజు ఏమైపోతుందంట, గతించిపోతుందని చెప్పాడు. అందుకని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి, దేవుని వాక్యం వినాలి. ఆయన ఆరాధించే మనము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఆత్మయున్న దేవుడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో జగత్తు యందలి సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. ఎవరంట దేవుడు? జగత్తులో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును నిర్మించిన వాడు ఎవరంట? దేవుడు. దేవుడు అంటే స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు తయారు చేయలేదు. ఆయన సృష్టికర్త. అందుకని సృష్టికర్తను మరిచి దేన్ని పూజిస్తున్నారు ప్రజలు? సృష్టిని. దేనిని? సృష్టిని. నిజమే. ఓ 1000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే వర్షం పడుతుంది, భూమి పండుతుంది. వర్షం పడితే వర్షానికి ఏమని పేరు పెట్టుకున్నారు? దేవుడు. గాలికి దేవుడు, నీటికి దేవుడు, భూమికి దేవుడు, ఇలాగ పేర్లు పెట్టుకున్నారు. ఐగుప్తీయులు కూడా 10 తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు దేశంలో. అవన్నీ వాళ్ళ దేవతలు. వేటి చేత విసుగు చెందారు, అవన్నీ ఎవరు దేవతలు? ఐగుప్తీయుల దేవతలు. వాళ్ళ దేవతల ద్వారా వాళ్ళు విసుగు చెందేటట్లు దేవుడే చేశాడు. కాబట్టి ఇలాగ జగత్తి అందలి సమస్తమును నిర్మించిన దేవుణ్ణి మరిచి ఆయన యందు మనము ఉనికిని కలిగి ఉన్నాం, ఆయన యందు బ్రతుకుచున్నాం, జీవిస్తున్నాం. ఆ సంగతిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా గమనించండి, ప్రభువుని ఆరాధించటానికి, స్తుతించటానికి, ఘనపరచటానికి, మహింపరచటానికి, ఆయన చేసిన మేలులు, ఉపకారాలన్నిటినీ తలంచి ప్రభువుని ఆరాధించటానికి కెరూపులు సెరూపుల మధ్య పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు ఎవరు అంటే ఆయన పరిపాలకుడు. ప్రభు అంటే పరిపాలకుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. మెస్సయ్య అంటే ప్రవక్త. జరగబోయే వాటిని కూడా తెలియజేసినవాడు. అవును, ఈ భూమి ఏమవుతుందో, ఈ ఆకాశం ఏమవుతుందో, వీటన్నిటిని గురించి మనకు ముందుగానే తెలియజేసిన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన పాపములు తీసివేయటానికై ఏం చేశాడంటే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. పాపములు తీసివేసే వానిలో ఏమి లేదు, ఏ పాపము లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా, స్థాపించగలరా అని ప్రభువు చెప్పాడు. పాపము లేని పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి మనం ఎవరుమి? అయోగ్యులం, అపరాధులం, భక్తిహీనులం కదా, పాపులం. ఇలాగ మనం చూస్తే మనలో ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు. అలాంటి మన వలన దేవుడు ప్రేమించి మనము నశించుట ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపించి మనకు బదులు మన స్థానంలో ఆయనను శిక్షించి అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టమైంది.
యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడతా ఉన్నాయి. యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, సమానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను. 11వ అధ్యాయంలో చూస్తే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. వంశావళిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ చిగురు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన కోసం లేత మొక్క వలె ఏం చేశాడంట? ఎండిన నేలలో ఆయన ఎదిగాడు. మన కొరకు ఆయన సొగసైనను స్వరూపము లేక చూడనొల్లని వానిగా రిక్తునిగా చేయబడి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. అనేక మంది దోషులను నిర్దోషులుగా చేశాడు. అంత గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యమో చేయకూడదు. దేవునికి విధేయులు అవ్వాలి, సాత్వికులుగా ఉండాలి, భయపడాలి. అలాగే ప్రభువుని ఆరాధించాలి, ఘనపరచాలి. దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఆదివారమే కాదు, ఎప్పుడూ దేవునికి నమ్మకంగా జీవించాలి. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు